పండుగను పురస్కరించుకుని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ బరాషాహిద్ దర్గా ఈద్గా నందు నమాజ్ చదివారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ త్యాగానికి ప్రత్యేక బక్రీద్ పండుగ అని, మనలో ఉన్న కోపం, గర్వం, అసూయలను ప్రతి మనిషి త్యాగం చేయాలని అన్నారు. 2014-19 టీడీపీ హయాంలో బరాషాహిద్ దర్గాను అద్భుతంగా ఆధునీకరించామని తెలిపారు. ఇప్పుడు బరాషాహిద్ దర్గా ప్రాంగణంలో 19 కోట్లతో G+1 షాహీ మసీద్ నిర్మించబోతున్నామని తెలిపారు. మొదటి విడత నిర్మాణం కోసం 8 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచామని, రొట్టెల పండుగ అనంతరం నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. రెండో విడతలో G+1 నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, ఫరూక్, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మసీదును అద్భుతంగా నిర్మిస్తామని, ప్రపంచ శాంతి కోసం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశామని తెలిపారు. వారితో పాటు సమీ హుసేని, హయాత్ బాబా, రసూల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ బారాషాహిద్ ప్రాంగణంలో మీ అందరికీ తెలుసు రొట్టెల పండగ. మతాలు కులాలకు అతీతంగా దేశం నుంచి ఇతర దేశాల నుంచి కానీ కొంతమంది ఇక్కడ రావడం జరగద్ది. అయితే 2014 ముందు ఎట్టునిందో మీ అందరికీ తెలుసు. దాని తర్వాత క్రమేణా తెలుగుదేశం వచ్చిన తర్వాత మంత్రి నారాయణ గారు ఆయన ఒక చొరవతో కొన్ని డెవలప్ చేశాం. అప్పుడు నేను మేయర్గా ఉన్నప్పుడు. దాని తర్వాత శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి కొద్దిగా డెవలప్ చేశారు. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఈ యొక్క పండగ జరిగేటప్పుడు లక్షలాది మంది వచ్చేప్పుడు ఇక్కడ ప్రాపర్ షెల్టర్ గాని ఉండేది కాదు. ఇప్పుడు దీన్ని 2 ఫేజెస్గా, ఒకటి ఒక షాహీ మసీద్, ఒక పెద్ద మసీద్. ఎందుకంటే ఈ చుట్టుపక్క ప్రాంతంలో ఇంకా మసీద్ ఎక్కడ లేదు. అందుకోసం ఇది కానీ ఒక దైవ పుణ్యక్షేత్రం కాబట్టి ఒక బ్యూటిఫుల్, ఎప్పుడు కానీ ఒక చూస్తే కానీ ఇది ఒక ఆర్కాలజీ మాన్యుమెంట్ లాగా తయారు చేయాలని ఒక ఆలోచనతో చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత చంద్రబాబు గారు ఒక 5 కోట్లు శాంక్షన్ చేశారు. అలాగనే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మంత్రి గారు ఒక 1.5 కోటి చేశారు. వక్ఫ్ బోర్డు నుంచి 1.5 కోటి, మొత్తం ఈ యొక్క 8 కోట్ల రూపాయలతో ఈరోజే టెండర్ గాని పిలవడం జరిగింది. దీన్ని ఫేజ్ 1లో ఈ మసీదు కట్టడం జరగద్ది. ఫేజ్ 2 వచ్చి కంప్లీట్ రేపు రొట్టెల పండగకి ఇంకా ఏ పండగలు కానీ ఇలాగ షెల్టర్ లేకుండా కంప్లీట్ కాంక్రీట్తో ఒక ఆర్సీసీ స్లాబ్తో పర్మనెంట్ స్ట్రక్చర్ కానీ వేయబోతాం. అవసరమైతే దానిపైన కానీ, ఎందుకంటే ఉండే స్థలాన్ని మనం కొద్దిగా కన్జర్వేటివ్గా వాడుకోవాలి కాబట్టి ఆర్సీసీ స్లాబ్ వేసి G+1లో కానీ పైన కానీ ప్రజలందరూ ఉండేటట్టు, నమాజ్ చేసుకునేటట్టు దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని మన ఈ రొట్టెల పండుగ అయిన తర్వాత ఈ పని కానీ స్టార్ట్ చేస్తాం. దీన్ని సహకరించిన మంత్రి నారాయణ గారికి, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, అలాగనే ఎంపీ గారికి, అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తొందరలో ఒక బ్యూటిఫుల్ మసీద్ ఇక్కడ వస్తుందని కానీ తెలియజేస్తున్నా.